ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము కూడా ఈరోజు యేసుక్రీస్తు యొక్క దేహము ఎలా శ్రమ పట్టబడిందో మనం చూసినట్లయితే పరిశుద్ధమైన గ్రంథంలో మనం ఒక మాటను చదువుకుందాం. పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అవినీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారి శ్రమ పడెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుని ఇక్కడ యేసుక్రీస్తు తన ప్రజల కొరకు ఆయన శ్రమపడి చంపబడి ఉన్నాడు. తన ప్రజలు వారి పాపం నుండి రక్షించటానికి యేసుక్రీస్తు ఈ రోజున శ్రమపడి చంపబడి ఉన్నాడు. అయితే ఆయన దేహము ఏ విధముగా మనకి శ్రమ పడిందో కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుని ప్రతి విషయంలో కూడా మనము చాలా జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారమే ఆత్మానుసారంగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనకి అనేకమైన మర్మములు మన నోటి గుంట బయలుపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. అయితే ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, మొట్టమొదటిగా మనము శిరస్సును గురించి మాట్లాడుకుందాం. పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి మనము మొదటికి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 29వ వచనమును ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు యొక్క శిరస్సు ఏ విధముగా శ్రమ పట్టబడిందో మనము ఈ మాట మనకి చూసినట్లయితే ఖచ్చితంగా మనకి అర్థమవుతూ ఉంటుంది. ప్రతి అవయము కూడా క్రీస్తునందు ఏ విధముగా శ్రమ పడిందో మనకి తెలుస్తుంది. చూద్దాం. 27వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 27:29. ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి చూడండి, జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఈ ముళ్ళ కిరీటం అనేది తలకు అన్న దగ్గర పెట్టి దగ్గర ఆపిచ్చేన్నారు చాలా మంది. ఎందుకు అంటే మళ్ళీ ముళ్ళ కిరీటం చేతులు అనేవి వేరే కూడా జరుగుతుంది. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 29వ వచనము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి చాలు. ఇక చూడండి, ఇక్కడ ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ శిరస్సు అనేది, ఈ తల అనేది యేసుక్రీస్తు యొక్క శిరస్సు మొట్టమొదటిగా ఈ ముళ్ళ కిరీటంతో శ్రమ పట్టబడింది. ఈ ముళ్ళ కిరీటమును అల్లి యేసుక్రీస్తు యొక్క తలకు దానిని గుచ్చారు. అంటే ఆ ముళ్ళు, అల్లబడిన ఆ ముళ్ళు ఏ విధముగా ఆ శిరస్సును కూర్చుకొని ఎంత బాధ క్రీస్తు మన కొరకు అనుభవించాడో ఒకసారి మనము అర్థం చేసుకోవాలి. ప్రియులారా, మనము మార్గంలో వెళ్తుండగా చిన్న ముళ్ళు మనకు కాలికి కూర్చుకుంటేనే చాలా బాధపడతాం. అయితే యేసుక్రీస్తుకి ఇనప తీగలతో తయారు చేసిన ఒక రకమైన ముళ్ళు అది. ఆ ముళ్ళు ఎలా ఉంటుందంటే బలరక్షక చెట్లు అంటారు. అవి బలసు ముళ్ళు టైపులో ఉంటవి. ఆ ముళ్ళు గనక కుచ్చుకుంటే భయంకరంగా ఉంటది. అటువంటి ఆ బలురక్షక చెట్ల ముళ్ళను కిరీటముగా అల్లి ఆ ముళ్ళ కిరీటమును క్రీస్తు యొక్క శిరస్సు పైన ఉంచారు. ఆ ఒక్క ముళ్ళు కుచ్చుకున్నా కానీ చాలా వేదన పడతాం. అటువంటిది ఆయన తలకు కిరీటంనే అల్లిపించారు. ఎంత శ్రమ పెట్టబడారో ఒకసారి మనం చూస్తే జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాన యేసుక్రీస్తు యొక్క దేహము
ఏ విధముగా శ్రమ పట్టబడిందో మనము చూసినట్లయితే ఈ తల, ఈ శిరస్సు ఏ విధముగా ఆ ముళ్ళ కిరీటంను ధరింపచేసి ఎంత బాధ అనుభవించాడో, ఎంత కష్టం అనుభవించాడో క్రీస్తు నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు అన్నది మనం ఆలోచన చేయాలి. జ్ఞాపకం చేసుకోండి. రెండవదిగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకొక మాట ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, ఇంకొక మాట ఏంటంటే చెక్కిళ్ళు అంటే చంపలు. ఈ ఈ ఈ ముఖము యొక్క చంపలో అవి కూడా క్రీస్తు నిమిత్తము శ్రమ పట్టబడిన అంట. యోహాను సువార్త 18వ అధ్యాయములో మనకి ఈ మాట కనబడుతుంది. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఇక్కడ ఒక మాట మనకి కనబడుతుంది. ఈ చెక్కిళ్ళు ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రోతులలో ఒకడు ప్రధాన యాజకునికి నీవు ఇలాగ ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టాను. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ యేసుక్రీస్తు యొక్క చెక్కిళ్ళ పైన అంటే చంప పైన, ఆ చంపల పైన అక్కడున్న అంటే ఒక భటుడు ఏం చేశాడంటే ఆ ప్రధాన యాజకునికి వెదురు చెబుతున్నావా అని చూసి అతని చేతులతో, అరిచేతులతో అతని చెంప మీద పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మనము ఈ రోజున చిన్నపిల్లగాళ్ళని చెంప మీద కొడితే ఆ చెంపలో వాసిపోతూ ఉంటాయి. అలాంటిది ఒక రక్షక భటుడు లేక ఒక బంట్రోతు, ఒక రక్షకుడు లేక ఒక ప్రధాన యాజకుని దగ్గర ఉన్న ఒక బంట్రోతు అతను చేత్తో కొడితే ఆ చెంప ఎలా ఉంటుందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేద్దంటే తన అరిచేతులతో ఆ చెంపల మీద కొట్టినట్లుగా మనం అక్కడ రాయబడింది. అంటే యేసుక్రీస్తు యొక్క దేహములో ఈ చెంపలు కూడా మనందరి నిమిత్తము శ్రమ పట్టబడ్డాయి. అందుకని మనము చాలా జాగ్రత్తగా ఈ క్రీస్తు యొక్క దేహము ఏ విధముగా మన కొరకు శ్రమ పట్టబడిందో అది మనం తెలుసుకుంటే గనక ఈ రోజున యేసుక్రీస్తు నా కొరకు ఎంత శ్రమ పడ్డాడా, ఎంత కష్టపడ్డాడా, ఆయన ముళ్ళ కిరీటమును ధరింప చేశాడా, ఆ ముళ్ళ కిరీటమే కాకుండా తన చంపలమైన ఆ బంట్రోతు ద్వారా కొట్టబడ్డాడా అని మనము ఆలోచన చేస్తాం. ఇంకొక మాట మనం చూస్తే జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధమైన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి మార్కు సువార్త 15వ అధ్యాయము 19వ వచనము చూడండి. ఒకసారి మార్కు సువార్త 15వ అధ్యాయము 19వ వచనం మనం చూద్దాం. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్ము వేసాను. ప్రభు జ్ఞాపకం చాలు, ఇక్కడ ఆయన ఎక్కడ ఉమ్ము వేశారంటే ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఉన్నారు. ఎందుకు మనము ఇలా చూస్తున్నాము అన్నది మనం ఆలోచన చేస్తుంటే జ్ఞాపకం చేసుకోండి, ప్రతి విషయంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన దైవ చిత్తానుసారంగా మనం ఉన్నప్పుడు దేవుడే ఒక మంచి ప్రణాళిక చొప్పున మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడంట. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన ముఖం మీద ఉమ్ము వేశారు. ఆ రేలును, ఆ అల్లబడిన ఆ ముళ్ళ కిరీటంను, ఆ రేలును తలకి కుచ్చి ఆయన్ని అపహసించి ఆయన ముఖం మీద ఉమ్ము వేశారు. ఇంకా ఆ ఉమ్ము వేయటమే కాదండి, ఆయన చూడండి యేసుక్రీస్తు తన భుజముల మీద సిలువను కూడా ఎత్తి ఉన్నారు. తన భుజముల మీద సిలువను కూడా ఎత్తి ఉన్నారు. ఒకసారి చూద్దాం మాట మనం చూసినప్పుడు జ్ఞాపకం చేసుకోండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 5వ వచనం ఒక వచనం చూద్దాం. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. 5వ వచనము, అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల యొక్క పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువ్వాలతో తుడుచుటకును మొదలు పెట్టిన. చాలు, ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి యేసుక్రీస్తు యొక్క పని పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మరొక మాట మనం చూస్తున్నట్లయితే
యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలో ఒక రాయబడ్డది, ఒక మాట చూడండి. అక్కడ ఏమని రాయబడ్డదంటే మనం చూసుకుందాం. ఏమని రాయబడ్డదంటే చూడండి, వారు యేసును తీసుకొని పోయిరి, ఆయన తన సిలువను మోసుకొని కపాల స్థలమునకు చోటుకి వెళ్ళాను. ఇక్కడ చూడండి జ్ఞాపకం, యేసుక్రీస్తు సిలువను మోసుకుంటూ పోయాడు. ఈ సిలువ అనేది ఎక్కడ ఆయన మోసాడంటే తన భుజాల మీద వేసుకుని ఈ కపాల అనే స్థలమునకు మోసుకొని, ఈ కపాల స్థలము అనగా గొల్కొత్తా, ఈ గొల్కొత్తా కొండ వరకు కూడా యేసుక్రీస్తు అంత భారమైన సిలువను మోసాడు. జ్ఞాపకం చేసుకుని ఆయన భుజములు ఆ సిలువను మోయలేక ఎంతగా నలిగిపోయాయో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈ రోజున క్రీస్తు యొక్క దేహము ఏ విధముగా శ్రమ పట్టబడింది, నీ కొరకు నా కొరకు ఏ విధముగా నలగగొట్టబడింది అన్న విషయంలో మనం ఆలోచన చేస్తూ ఉంటే జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు యొక్క భుజములు ఆ భారమైన సిలువను మోసుకొని, ఆ భారమైన సిలువను మోసుకొని దాదాపు ఆయన 3 మైళ్ళు ఆ సిలువ భారమును మోసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియుల జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఎంతో శ్రమ పడ్డాడు. కారణం ఏంటంటే మనలకి ఒక మంచి మార్గమును చూపించడానికి, మనల్ని తన రాజ్యములోని చేర్చుకొని మనల్ని స్థిరపరచడానికి యేసుక్రీస్తు ఈ లోకములో తన దేహము అనేక విధాలుగా శ్రమ పెట్టాడు, శ్రమ పెట్టబడింది, అనేక విధాలుగా శ్రమ పట్టబడింది. ఇంకా మనం చూస్తే యేసుక్రీస్తు యొక్క చేతులు కూడా తమ శిశువుల యొక్క పాదములు కడిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఎందుకు యేసుక్రీస్తు తన శిశువుల యొక్క పాదములు కడిగి ఉన్నాడంటే, వారు క్రీస్తుని వెరగక క్రీస్తు విషయంలో ఉన్నప్పుడు వారు తను తగ్గించుకున్నటకు శిశువుల యొక్క పాదములు కడిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు యొక్క చేతులు కూడా పాపుల యొక్క పాదములు పట్టుకొని ఆ పాపుల యొక్క పాదములను పరిశుద్ధముగా ఆయన కడిగి వేశాడు. కనుక క్రీస్తునందు మనం చూసినట్లయితే అలాగనే ఆ క్రీస్తు యొక్క చేతులతో ఆ చేతుల్లో మేకులు కూడా దిగబడినవి. చూసారా ఎంతగా కష్టపడ్డాడంటే, ఆయన చేతులు ఎంతగా శ్రమ పట్టబడి అంటే, ఆయన పాదాలు కడటమే కదండి, ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి. ఆయన శరీరం అంతా కూడా, ఇంకా మనం బైబిల్ గ్రంథంలో చూస్తే నాగట సాలవలే దున్నబడినట్లుగా మనకి కనబడుతూ ఉంది. పిల్లల జ్ఞాపకం చేసుకోండి, ఆయన శరీరం అంతయు కూడా ఎలా నలిగిపోయిందో మనం చూసినట్లయితే, ఈ దినాన యేసుక్రీస్తు యొక్క శరీర భాగాలు మనం చూసుకుంటూ వస్తే ప్రతి శరీర భాగము కూడా మన నిమిత్తమే ఆయన నలగొట్టబడి ఉన్నాడు, మన నిమిత్తమే ఆయన ఈ లోకములో శ్రమ పట్టబడ్డాడు. ఇంకా మనం చూస్తుంటే జ్ఞాపకం చేసుకోండి, ఆయన కన్నులు కూడా మనకి, ఆయన కళ్ళు కూడా మనకి కనబడుతూ ఉంటాయి. ఒకసారి చూద్దాం. ఆ కన్నులు యెరూషలేము కొరకు వేర్చినాడు. అంటే యెరూషలేము అనగా ఏంటి? యెరూషలేము అనగా మనిషి యొక్క శరీరమును యెరూషలేము పట్టణముతో, అంటే ఆయన దేహము కొరకు, మనుషుల యొక్క దేహము కొరకు యేసుక్రీస్తు యొక్క కన్నీరు కార్చబడ్డాయి. ఆయన సిలువ మ్రాను పోసుకుంటూ వెళ్ళిపోతూ, అమ్మలారా మీరు నా కోసము వేడకండి, మీకోసము మీ పిల్లల కోసము వేడమని ఒక మాట మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. అయితే మనకు జ్ఞాపకం చేసుకుని, ఆయన అంత శ్రమ పడినా, అంత ఆ సిలువ భారం మోసినా, అంత కష్టము చేసినా ఆయన మన కొరకే కన్నీరు విడిచాడు తప్ప తనను తాను రక్షించుకోవడానికి ఏ రోజు కూడా ఆయన ప్రయత్నం చేయలేదు. ఎక్కడా కూడా తనను రక్షించుకోవడానికి శ్రమ పడలేదు. నన్ను మనందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు ఈరోజు శ్రమల పాలయ్యాడు, శ్రమ పడ్డాడు, కష్టపడుతున్నాడు, అనేకమైన చిత్రహింసలు హింసించబడ్డాడు. ఆయన నన్ను మనల్ని ఉన్నతమైన స్థితులను తీసుకెళ్ళడానికి క్రీస్తే ఒక మార్గముగా
మనకి మంచి మార్గాన్ని వేసి ఆ మార్గంలో నిన్ను నన్ను మనందరినీ కూడా నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు యొక్క దేహంలో ఉన్న ప్రతి అవయవం కూడా నీ కొరకు నా కొరకు మనందరి కొరకే శ్రమ పట్టబడ్డాయి. మనము దైవ చిత్తానుసారంగా ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడే మనల్ని ఉన్నతమైన స్థితిలోకి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఉన్నది దేవునికి స్తోత్రం. దేవుడి మాటల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా కొరకు, మా బిడ్డల కొరకు, మా సంఘం కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మనందరం కలిసి ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు దేవా, నీకే లెక్కలేని వందనాలు తండ్రి. నీ శరీరము, నీ దేహము ఏ విధంగా మా కొరకు శ్రమ పెట్టబడించావో అయా, ఆ శ్రమను మేము గ్రహిస్తూ ఉన్నాం తండ్రి. నీవు మా కొరకే శ్రమ పట్టబడినావు, మా కొరకే నీ శరీరమును నలగొట్టబడినావు ప్రభా, మా కొరకే ముఖం మీద ఉమ్ము వేయబడినావు, మా కొరకే అయా నీ దేహం మీద పిడిగుద్దులు పడ్డాయి, మా కొరకే ప్రభా నీ చేతులకు నీ కాళ్ళకు మేకులు దిగబడ్డాయి తండ్రి. మేం చేసిన ప్రతి పాపం వలన నీవు మాకు పడాలని శిక్షను నీవు వేసుకొని మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దినందుకు నీకే లెక్కలేని వందనాలు తండ్రి. ఈ దినాన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ఎంతమంది అయితే నీ సన్నిధిలో 40 దినాలు గడుపుచున్నారో వారందరికీ నీ కృప చూపించి మీరే సహాయం తెచ్చండి. ప్రతి బిడ్డకు రక్షణార్థమైన కృప, ఆశీర్వాదము, జీవము ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మాయపరచుకోమని, ప్రతి ఒక్కరికి నీ కాపుదల నుంచి మీరే సహాయం తెచ్చమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.